నిజాయితీ నిబద్ధతకు నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనం గల్లా మాధవి. అటువంటి గల్లా మాధవి మద్దతుగా మేము సైతం మహిళలు వచ్చారు. రజనీ మేడం ఏం చెప్తారు? ఈ రోజున మత్స్య నియోజకవర్గం మొత్తం ఒక పసుపు మయమైంది. 3 పార్టీలు ఏవైతే బీజేపీ కానివ్వండి, జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా కథం దొక్కారు. మాధవి గారికి మద్దతుగా మేము సైతం అన్నారు. ఏం చెప్తారు? ముఖ్యంగా జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఒక మహిళని ఎంచుకుంటూ ఈరోజు రంగంలోకి దింపడం గొప్ప విషయం అండి. ఈరోజు ఏదైతే టీడీపీ అడ్డాగా ఉన్నటువంటి గుంటూరు వెస్ట్ ఇక కొట్టింది లేదండి. ఎందుకంటే గతంలో గట్టిగా గాలి వీచినప్పుడు కూడా ఇది చెక్కు చెదరని సీటు. ఇప్పుడు భారీ మెజారిటీతో గెలుస్తూ బాబు గారికి గిఫ్ట్ ఇచ్చబోయే సీట్ అండి. గల్లా మాధవ్ గారు మొట్టమొదటి రాజకీయ రంగంలోకి ప్రవేశించినప్పటికీ అద్భుతంగా స్వాగతం ఇస్తూ టీడీపీ శ్రేణులు ఆమెను ఇంత గొప్పగా ఆశీర్వదించడం అనేది చాలా గొప్ప విషయం. భారీ మెజారిటీతో లోకేష్ అన్నకి గిఫ్ట్ ఇవ్వబోయే మొట్టమొదటి సీటు, మొట్టమొదటిగా గెలిచే సీటు కూడా ఇదేనని చెప్తామండి. ఇప్పటికే మీరు జనసేన పార్టీలో అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ జనసేన సంబంధించిన ముఖ్య నేతల వద్దకు వెళ్ళి ఈ టికెట్ మీకు కాదు వచ్చింది అంటే మీ సామాజిక వర్గం పార్టీ వాళ్ళు కాదు కాబట్టి ఈసారి మాకు వరకు సహాయం చేయండి, మా మద్దతు పలకండి కూడా వాళ్ళు ప్రలోభాలుగా పెడుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. నిజంగా జన సైనికులు ప్రలోభాలకు గురవుతారంటారా? సార్ నన్నే అడిగారు సార్. నేను కాపు కమ్యూనిటీ, కాపులకి ఇవ్వాల్సిన సీట్ ఇంకొకరికి ఇచ్చారు, మీరు ఎలా పనిచేస్తారు, మీకు ఇచ్చుంటే నేను వదిలేసి ఉండేదాన్ని, నేను ఖచ్చితంగా మీకు ఎదురు వెళ్ళేదాన్ని కాదు అంటూ విడుదల రజనీ గారి వర్గం మాకే చెప్పారండి. కానీ ఈరోజు కులమ మతాలకి అతీతంగా బీసీ వర్గం అండి ఇది. ఏదైతే చంద్రయ్య చచ్చే చివరి వరకు చంద్రబాబు గారు అంటూ కలవరిస్తూ చనిపోయిన ఆయన తీపి గుర్తుగా బీసీలకు ఇచ్చినటువంటి గొప్ప సీట్ అండి. కులాలకు అతీతంగా బాబు గారి నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన ఆలోచించి తీసుకుంటారు. మంచి గొప్ప సామాజిక వర్గం అంటూ రెచ్చగొడుతున్నటువంటి చిలకలూరుపేట చిలక గతంలో చిలకలూరుపేటలో చెప్పింది నేను బీసీ సామాజిక వర్గాన్ని లేకపోతే మేము బీ బిడ్డని అంటూ ఓట్లు అడిగింది. ఇక్కడికి వచ్చి నేను కాపు ఇంటి కోడల్ని, మాకు ఓట్లేయండి, మీ సామాజిక వర్గానికి ఇవ్వలేదంటూ గొడవలు పెడుతుంది. ఏం జరిగినా టీడీపీ బలం ప్రాబల్యంగా ఉన్న ఈ సీటు కాపులు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందండి. బాబు గారు 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు భువనేశ్వరమ్మ గారు ఎదుర్కొన్న అవమానం, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న అద్భుతమైన నిర్ణయానికి మనం కట్టుబడి పనిచేసి ఈ సీట్ని గెలిపించాలండి. కులాలకు అతీతంగా పనిచేయాలి. ఏ కులం గొప్పది, ఏ మతం గొప్పది అనేది కాదు. ఈసారి రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి, రాజధాని కట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి కులాల కుంపట్లో రగిలిపోకుండా, ఆ ప్రలోభాగానికి లొంగకుండా కాపు సోదరులు దయ ఉంచి ఈ సీట్ను దగ్గరుండి భారీ మెజారిటీతో గెలిపించాలని నా వినతిపూర్వకం.